హాయ్ అండి, అందరికీ నమస్కారం. SG88 హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రవ్వ కేసరి, బొంబాయి రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. రవ్వ కేసరి చేయటం కోసం మొదటగా జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్లు, బాదం పప్పు ముక్కలుగా చేసుకొని మనకు కావాల్సినవన్నీ, మనం ఎక్కువ తినే మాట అయితే ఎక్కువ ఉంచుకుంటాం, మనకి కావాల్సినవన్నీ తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక బౌలు లేదంటే వెడల్పాటివి బాండీలు కానీ ఇలాంటివి మనము పెట్టుకుంటాం. తర్వాత నెయ్యి తీసుకుంటాం. నెయ్యి తీసుకొని మనం ఈ పొయ్యి మీద పెట్టుకున్న కడాయిలో మనం నెయ్యి వేసి మరిగించుకోవాలండి. నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి మనకి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఇవన్నీ కూడా మనం ఈ నేతిలో దోరగా వేయించుకోవాలి. నెయ్యి కరగాలండి. నెయ్యి కరిగిన తర్వాత మనం ఈ జీడిపప్పు కానీ, బాదం పప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్లు ఇవన్నీ కూడా వేయించుకుంటాం. మేము నెయ్యి కాస్త ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల గట్టింది కొంచెం, దానివల్ల అట్లా ఉందండి. తర్వాత ఇవన్నీ కూడా సన్నని మంట మీద మనం దోరగా మాడిపోకుండా దోరగా వేయించుకుంటాం అన్నమాట. ఇవి మనకి కేసరిలో వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది తింటుంటే. బాదం పప్పు, జీడిపప్పు కానీ, బాదం పప్పు ముక్కలుగా చేసుకోవాలండి. జీడిపప్పు కాస్త ఇవి వేగిన తర్వాత కిస్మిస్లు వేయించుకుంటాము. చూడండి, ఇవన్నీ కూడా బాగా వేగుతున్నాయి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇక్కడ మనకి కొలతలతో మనం ఈ రవ్వ కేసరి చేసుకోవాలండి. మనం కొంచెం పల్చగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం నీరు ఎక్కువ పోసుకుంటాము. లేదు మనకి కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు నీరు తక్కువ పోసుకుంటాం. మనం ఏదైతే కొలత కోసం వాడతామో ఆ గిన్నె కానీ, గ్లాస్ కానీ, ఆ కొలత కోసం వాడేది మనం అన్నింటికి కూడా వాడతాం. జీడిపప్పు ఇవన్నీ వేయించిన తర్వాత అవి నేతిలోంచి తీసి పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత బొంబాయి రవ్వని బాగా శుభ్రం చేసుకున్నాక, జల్లెడ చేసుకున్న బొంబాయి రవ్వని మనము ఒక కొలత కోసం వాడే ఒక చిన్న గ్లాస్ కానీ, గిన్నె లాంటి దాంట్లో మనం పోసుకుంటాము. ఇది మనం ఇందాక ఈ జీడిపప్పు కోసం వాడిన నేతిలోనే మనము కొంచెం సన్నని మంట మీద లైట్గా వేయించుకున్నట్లు అట్లా మనం కాసేపు మంట మీద ఉంచి ఆ నెయ్యి ఇదంతా కలిసేటట్లు కూడా పూర్తిగా మనం తిప్పుతాము. చూడండి, ఇలా తిప్పిన తర్వాత మనకి అవసరం ఇంకొక కప్పు, 1.5 కప్పు పోసాము మేము బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, బొంబాయి రవ్వ అనమాట. ఇది మనం ఇలా బాగా తిప్పి కలిపిన తర్వాత ఇందులో మనం డైరెక్ట్గా చన్నీళ్ళు పోసుకోకుండా పక్కన వేరేగా ఈ కడాయి పక్కన పెట్టుకొని, లేదంటే పక్కన నీరు బాగా మరిగించుకున్న నీళ్ళు పోసుకుంటాం అన్నమాట. అప్పుడు బొంబాయి రవ్వ త్వరగా ఉడుకుతుంది, త్వరగా తయారవుతుంది. ఈ మరిగించుకున్న నీరు ఈ నేతిలో వేయించుకున్న బొంబాయి రవ్వలో మనం పోసుకుంటాం. ఇందులో మనకి ముఖ్యంగా మంచి సువాసన కోసం యాలుక్కాయ కూడా వేసుకుంటామండి బొంబాయి రవ్వలోకి. ఇదిగోండి, మరిగించుకున్న నీరు మనం ఈ వేయించుకున్న బొంబాయి రవ్వ, నేతిలో వేయించుకున్న బొంబాయి రవ్వలో పోసి తిప్పాలి. తిప్పినప్పుడు మనకి ఇంకా ఉండలు కూడా కట్టకుండా బాగా వస్తుందన్నమాట కేసరి. ఇందులో మనం యాలుక్కాయలు ఉంటాయి కదండి, యాలుక్కాయలు కొంచెం మంచి సువాసన రావడం కోసం రెండు యాలుక్కాయలు, మన సరిపడా 2 యాలుక్కాయలు అలా వేసుకున్నట్లయితే కేసరి మంచి సువాసన వస్తుంది. ఇంకా మనం రంగు కోసం కావాలంటే రకరకాల రంగులు, కొంతమంది ఎల్లో రంగు వేస్తూ ఉంటారు.
ఆరెంజ్ రంగు అంటే కేసరి రంగు కోసం మనం రంగు కలిపిన నీటిని కూడా మనం ఇందులో పోయొచ్చు. పోస్తే ఆ కేసరి అనేది ఆ రంగులోకి వస్తుందన్నమాట మనకి. ఇది బాగా అంటే ఈ రంగు నీళ్ళు ముందే పోసుకుంటే ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది. మొత్తం మొత్తం ఈ బొంబాయి రవ్వ కేసరికి మొత్తం కూడా రంగు వస్తుందన్నమాట. తర్వాత పంచదార ఎక్కువ తినేవాళ్ళు ఏంటంటే ఒక కొలత గ్లాస్‌కి 1.5 గ్లాస్ పంచదార పోసుకుంటాం. కొంచెం జలుబు చేస్తుంది, కొంచెం తీపి తక్కువ తింటాము అని అనుకుంటేనేమో ఒక గ్లాసు రవ్వకి 1 గ్లాసు పంచదార అంటే మనం తక్కువ పోసుకోవాలనుకుంటే, లేదు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాస్ పంచదార పోసుకుంటాం. ఇది బాగా కలిసి ఉడికిన తర్వాత మనం ఇందాక దోరగా వేయించుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా వేసి మనం కలుపుతాం అన్నమాట. ఈ విధంగా మనం రవ్వ కేసరి ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. తర్వాత ఇదంతా చేసుకున్న తర్వాత పైన కొంచెం మనం కరగబెట్టిన నెయ్యిని కూడా మనం కొంచెం వేసుకున్నట్లయితే బాగా టేస్టీగా ఉంటుంది. కరగబెట్టిన నెయ్యిని మనం అంతా ఈ జీడిపప్పు ఇవన్నీ వేసింది వాటితో పాటు నెయ్యి వేస్తే మంచి సువాసన టేస్ట్ కూడా ఉంటుందండి. ఈ విధంగా రవ్వ కేసరి చేసుకోవచ్చండి చాలా సింపుల్ వేలో. ఎవరైనా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్లో తెలియజేయండి. SG88 హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. రవ్వ కేసరి తయారీలో మనం 1 కప్పు రవ్వ కోసం 2 కప్పులు నీరు కొంచెం గట్టిగా చిక్కగా వస్తుందండి. లేదంటే 2.5 కప్పులు పోసుకున్నట్లయితే పల్చగా వస్తుంది. అదేవిధంగా 1 కప్పు పంచదార, 1 కప్పు అంటే కొంచెం షుగర్ తక్కువగా తినేవారికి 1 కప్పు పంచదార, 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార, లేదంటే 1.5 కప్పు పంచదార వేసుకుంటాం. కొంచెం ఎక్కువ స్వీట్గా ఉంటుంది. మనం ఈ విధంగా కొలతలు ప్రకారం రవ్వకి కొలతల ప్రకారం పంచదార, నీరు వాడతాం. ఇక జీడిపప్పు, బాదం పప్పు కానీ, ఎండు కొబ్బరి, మనకి కిస్మిస్లు కానీ మనం ఎక్కువ తినేదాని ప్రకారం మనం వాడుకుంటాము. నెయ్యి కూడా వేసుకుంటే మంచి టేస్ట్, సువాసన ఉంటుంది. యాలకులు అవసరమవుతాయి. ఈ విధంగా మనము చేసుకోవచ్చండి. అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.